హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తనకు తానే తుమ్మి చిరంజీవ అనుకున్నారని సామెత. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన బీజేపీ కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తమ హయాంలో జరిగిన ప్రగతికి ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతోందని, ప్రపంచం భారతదేశం వంక చూస్తున్నదని అహోరాత్రులు చెబుతూనే ఉంటారు. ఇందుకు ఆధారాలను చూపుతారా అంటే అది ఉండదు. అంతర్జాతీయ మీడియాలో విమర్శలు వస్తే వెంటనే కట్టుకుని దాడి చేస్తారు. సోషల్ మీడియాలో మొదలై కేంద్ర మంత్రుల దాకా ఆ పవిత్ర ఖండనలు పాల్పంచుకుంటారు. ఈ ప్రహసనం 10 ఏళ్లుగా సాగుతూనే ఉంది. తాజాగా అక్టోబర్ 31వ తేదీన ప్రధాని మోడీ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం తతంగంలో ఇదే చేశారు. సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర ప్రసంగిస్తూ ఏకపక్ష వ్యాఖ్యానాలు గుప్పించారు. అసలు ఆ రోజును పటేల్తో ముడిపెట్టి ఈ ఉత్సవం జరపాలని నిర్ణయించడమే పెద్ద రాజకీయం. ఎందుకంటే దీర్ఘకాలం దేశాన్ని పాలించిన ప్రధాని ఇందిరాగాంధీ అధికార నివాసంలోనే కుట్రపూరితంగా హత్యకు గురైన రోజు అది. రాజకీయ విభేదాలు, ఎవరి తప్పులు ఎలా ఉన్నా దేశ చరిత్ర మారదు. అందులోనూ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని హత్యకు గురైన ఘటన ఉద్వేగంతో ముడిపడి ఉంటుంది. అదే రోజున సిక్కులపై ఊచకోత కూడా జరిగింది. బీజేపీ వ్యూహంలో ఈ రెండో అంశాన్నే చెబుతూ భారత ప్రధాని ఇందిర హత్యను విస్మరించే విధానం మొదలుపెట్టారు. ఎక్కడో అమెరికాలో కెనడీ హత్య గురించి దశాబ్దాల తరబడి చెప్పే బడా మీడియా కూడా నాటి చరిత్రను పూర్తిగా వదిలేసింది. ఎందుకంటే ఏ ప్రముఖ పత్రికలోనూ ఛానల్లోనూ ఆమె గురించిన రాతలు లేవు. ఒక పెద్ద పత్రిక సిక్కులపై హత్యాకాండ గురించి మాత్రం రాసింది. మీడియా పాలకుల చెప్పు చేతల్లో ఎంతగా చిక్కుకుపోయింది అనేది దీన్ని బట్టే తెలుస్తుంది. సర్దార్ పటేల్ నామస్మరణతో నాటి అత్యున్నత నాయకుడు నెహ్రూను మరుగుపరచడం అనేది మోదీ వ్యూహం. అయితే పార్టీలు ఏవైనా కానీ హత్యలకు గురైన కీలక నాయకులను కూడా విస్మరించడం అనేది మొదలు పెడితే చరిత్రకే అపచారం తప్పదు. వర్తమానానికి వస్తే మోడీ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలలో తలకిందుల తర్కం, రాజకీయ వ్యూహం దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. మొదట చెప్పినట్టు దేశం అమోఘంగా పురోగమించిందని తనకు తానే కితాబిచ్చుకోవడం ఒకటి. అంతకు మించింది రాజ్యాంగ రక్షకుడిగా తనను తానే చెప్పుకున్నటువంటి తీరు. దేశంలో రాజ్యాంగ మూల సూత్రాలపైన జరుగుతున్నటువంటి దాడి గురించి దేశమంతా ఆందోళన చెందుతోంది. మొన్నటి ఎన్నికల్లో ప్రజల తీర్పులోనూ ఆ విషయం అనేది ద్యోతమైంది. 400 సీట్ల కోతల నుంచి సగానికి కొంచెం ఎక్కువగా మాత్రమే తెచ్చుకున్న మోడీ కూడా దీన్ని గుర్తించి రాజ్యాంగ పటానికి పూజలు ప్రారంభించారు కూడా. అంతకు ముందు 2 సార్లు గెలిచినప్పుడు ఈ షో లేదే మరి. రాజ్యాంగ రక్షణ గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా పదే ప్రస్తావించడం, విచారణలో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇవేవి గమనించకుండా మోడీ రాజ్యాంగ గ్రంథం పట్టుకున్నారనుకుంటే పొరపాటే మరి. కానీ ఆయన మొన్నటి ప్రసంగంలో ఆయన తీసుకున్న వాదనే వింతగా ఉంది. రాజ్యాంగం పేరుతో తమకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపణ. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే కార్డు వంటి వాటిని ఏకరువు పెట్టిన తర్వాత ఒకే దేశం, ఒకే రాజ్యాంగం ఉండేలా తాము కీలక చర్యలు తీసుకున్నామని కొత్త పాట ఆలపించారు. కాశ్మీర్ 370వ అధికరణం రద్దుకు సమర్థన ఇది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు ఇవ్వటం వేరే రాజ్యాంగం అవుతుందా? ఇప్పటికీ అనేక రాష్ట్రాలకు కొన్ని విషయాల్లో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. 370 రద్దు నిజానికి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన చర్య. ఇటీవలి ఎన్నికల్లో కాశ్మీర్ ప్రజలు ఆ చర్యను తిరస్కరించారు కూడా. అయినా అదే తమ విజయమైనట్టు, ఒకే రాజ్యాంగం అమలులోకి తెచ్చినట్టు చెప్పుకోవడం అనేది మోడీ గడుసుతనం తప్ప ఇసుమంతైనా నిజం లేదు. రాజ్యాంగ మూల సూత్రాలైన లౌకికత్వం, సమాఖ్యత్వం, ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ కీలకమైనవి. ఇందులో ప్రతి దాని మీద కూడా పనిగట్టుకుని దాడి చేస్తున్న మోడీ అదేదో రాజ్యాంగ రక్షణగా చెప్పుకోవటం వింతల్లోనే వింత. మోడీకి గడుస్థానం ఎక్కువే కానీ ప్రజల తెలివిని మరీ తక్కువ అంచనా వేస్తే చెల్లుతుందంటారా? ఉన్న ఒక్క రాజ్యాంగ స్ఫూర్తిని భంగం చేసే మహత్కార్యంలో ఆయన 370 రద్దు తర్వాత దేశంలోని రాష్ట్రాలన్నింటికీ ఎసరు పెట్టడం యాదృశ్చికమేమీ కాదు. ఈ జాతీయ సమైక్యతా ప్రసంగంలోనే ఒకే దేశం, ఒకే ఎన్నిక మంత్రోచ్చారణలో మర్మం అదే. మిగిలిన రాష్ట్రాలకు అదే గతి పట్టిస్తానని ఆయన సందేశం కూడా, అంతేకాకుండా సంకేతం కూడా. ఎందుకంటే రాజ్యాంగం 2వ అధికరణం దేశాన్ని రాష్ట్రాల సమాఖ్య అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని నిర్వచిస్తోంది.
అమెరికాలో లాగా ఒకప్పటి సోవియట్ యూనియన్లో లాగా రాష్ట్రాలకు ప్రత్యేకపరమైనటువంటి రాజ్యాంగాలు లేకున్నా కానీ స్వయం ప్రతిపత్తి ఉండాలని రాజ్యాంగం అభిలషించింది కనుకే ఇలా స్పష్టంగా పేర్కొంది. కానీ ఒకే దేశం, ఒకే కార్డు, ఒకే పన్ను, ఒకే రేషన్, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నేత, ఇలా వన్ మ్యానియా పట్టిన మోదీజీ ఒకే ఎన్నిక ఉంటేనే ఒకే దేశం అంటున్నారు. ఇది అక్షరాల ఆర్ఎస్ఎస్ తరహా కేంద్రీకృత పెత్తనాన్ని, కార్పొరేట్ తరహా ఒకే మార్కెట్ వ్యూహాన్ని కలగలిపినటువంటి ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక ప్రావీణ్యమే అవుతుంది తప్ప ఇంకేదో అవదు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ పాడినప్పటికీ దేశ స్వాతంత్రం కనుచూపు మేరలో లేదు. రాష్ట్రాలు ఈ విధంగా లేవు. దక్షిణాది రాష్ట్రాలు, భాషలన్నింటినీ కలిపి ద్రావిడ అన్నారు. సింధ్ ప్రాంతం ఇప్పుడు ఇండియాలోనే లేదు. అయినా ఈ దేశ చరిత్రను, స్వభావాన్ని ఆయన గానం చేశాడు కనుక దాన్నే జాతీయ గీతంగా పాడుకుంటున్నాం మనం. విభిన్న భాషా సంస్కృతుల సమ్మేళనమైనటువంటి భారతదేశం వైవిధ్య వైభవానికి సంకేతంగా గౌరవించుకుంటున్నాం. అందులోంచి పుట్టిన స్వాతంత్ర పోరాట స్ఫూర్తి దేశాన్ని ఒక్కతాటిపై నడిపించింది. ఒకే దేశం, ఒకే కార్డు, ఒకే పరీక్ష, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే మతం, ఒకే నాయకుడు అంటే నినాదాలు, విధానాలు ఇందుకు పూర్తి విరుద్ధమైనవి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బలవంతంగా ముందుకు తెస్తున్న ఒకే దేశం, ఒకే ఎన్నిక పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తిని తోసిపుచ్చే కేంద్రీకృత పెత్తనానికి బాట వేస్తుంది. రాజ్యాంగంలో 83, 85 అధికరణాలు, లోక్సభకు 172, 174 అధికరణాలు, శాసనసభకు సంబంధించిన ఏర్పాటు, ముగింపు వంటి అంశాలలో దిశానిర్దేశం చేస్తున్నాయి. 356 శాసనసభల రద్దుకు ఉద్దేశించింది. రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితోనూ ప్రజాస్వామిక చైతన్యంతోనూ ఈ నిర్దేశం చేశారు. అనుభవంలోనూ అనేక గుణపాఠాలున్నాయి. ప్రజల తీర్పుతో ప్రాతినిధ్యం పొందిన వారే పాలించాలన్నది ప్రజాస్వామ్య రాజ్యాంగంలో మూలమైన సిద్ధాంతం. 2 సభా సమావేశాలకు మధ్య 6 నెలలకు మించి వ్యవధి ఉండకూడదనే కీలక సూత్రంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప 5 ఏళ్లు ఉండాలన్న షరతు కూడా లేదు. ఆ స్ఫూర్తికి భంగం కలిగించే వాదనలు పైకి ఎంత ఆకర్షణీయంగా వినిపించినా దురుద్దేశపూరితమైనవే. నిబంధనలు మార్చేసి ఒకే దేశం, ఒకే ఎన్నికకు నిర్ణయాలు చేయటం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి తీర్పుకు విరుద్ధమే. వేర్వేరు సభల సమస్యల వల్ల ఇతర సభల రద్దు లేదా పొడిగింపు చేస్తే దానివల్ల ఎన్నికల ఖర్చు తగ్గకపోగా పెరుగుతుంది. ఈ విధానంతో సభలను ముందుగా రద్దు చేయటం లేదా పొడిగించడం కేంద్రం ఇష్ట ప్రకారం పాలించడానికి దారవుతుంది. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయాక అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ జాతీయ ప్రభుత్వం అంటూ అనేక పార్టీలతో చర్చలు జరపడం తీవ్ర విమర్శకు గురైంది. ఇక రాష్ట్రాల ఎన్నికల మధ్య తేడా రావడానికి కారణమే కేంద్రం నిరంకుశంగా అప్రభుత్వాలను రద్దు చేయటం లేదా ఫిరాయింపులతో కూలదోయడం. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ కృత్రిమంగా పొడిగించడం అంటే ప్రజల ఎన్నికలతోనే పాలన జరగాలన్న సూత్రాన్ని వంటగలపడమే అవుతుంది. సమాఖ్య సూత్రాలు, భాషా సాంస్కృతిక వైవిధ్యం, ప్రతిపత్తి అసలే దెబ్బతినిపోతాయి. మరో ముక్కలో చెప్పాలంటే కాశ్మీర్కు 370 రద్దుతో జరిగిందే దేశంలోని 28 రాష్ట్రాలకు జరుగుతోందన్నమాట. నిజానికి ఒకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ముందే ఒక నిర్ణయం చేయటం, దాన్ని అమలుపరిచే విధానాన్ని నిర్ణయించడం కోసం ఒక మాజీ రాష్ట్రపతికి ఇలా ఒక కమిటీ బాధ్యతను అప్పగించడం కూడా గతంలో జరగలేదు. అయినా దీనివల్ల ఒకే రాజ్యాంగం అమలు చేస్తామంటూ చెప్తున్నటువంటి ప్రధాని మోడీని అసలు మనం ఏమనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? మోదీ ఆరోపించిన 3వ అంశం దేశానికి వ్యతిరేకంగా రకరకాల శక్తులు అర్బన్ నక్సల్స్ రూపంలో పనిచేస్తున్నారట. దీపావళికి ముందు మోదీ మాటలు చెప్పారు కానీ దసరా సందేశంలోనే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మార్క్సిస్టులు సాంస్కృతిక రంగంలోకి చొరబడుతున్నారని హెచ్చరించారు. మీడియా, విద్యా సంస్థలు, మేధావులు వారి గుప్పిట్లోనే ఉన్నారని చెప్పి కూడా ఆయన వాపోయారు. హిందూ మతం వల్లనే దేశం ఐక్యంగా ఉందని, ఆ ప్రాతిపదికనే ఏకీకృతం చేయాలని పిలుపునిస్తూ మార్క్సిస్టులు వోకిజం అంటే మేల్కొల్పు వాదులు ఇందుకు అడ్డు తగులుతూ దేశానికి ముప్పు తెస్తున్నారని చెప్పి కూడా మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇటీవలనే యూపీ ముఖ్యమంత్రి యోగి కూడా హిందువులు ఏకమవ్వాలని చెప్పి పిలుపునివ్వటం ఇప్పుడు మోదీ మాటలు ఒకే వ్యూహంలో భాగమే. ఇక భగవత్ మార్క్సిస్ట్ పదం వాడితే మోడీ అర్బన్ నక్సల్స్ పదం తీసుకురావటంలోనూ చాలా రాజకీయమే ఉంది. వాస్తవానికి
ఇవి రెండు ఒకటి కాదని అందరికీ తెలుసు. అడవుల్లో నక్సల్స్ అంతరించారు గనుక పట్టణాల్లో చొరబడ్డారంటూ కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులు, కళాకారులు, రచయితల వరకు అదే ముద్రతో చిత్రించడం అనేది వ్యూహాత్మకమే. మావోయిస్టులను ఎన్కౌంటర్లతో తుడిచిపెట్టడం సాధ్యమా అనేది ఒకటైతే, సైద్ధాంతికంగా వారితో ఏ సంబంధం లేనటువంటి వారందరినీ ఆ పేరుతో చూపించడం అత్తెలివి మాత్రమే. అభిప్రాయాల తేడాలు ఏవైనా కానీ ప్రగతిశీలవాదులు, ప్రజాస్వామిక శక్తులు ఎప్పుడూ రాజ్యాంగ విలువల కోసం పోరాడుతూనే ఉంటారు. విమర్శలు, ఉద్యమాలు లేకుంటే ప్రజాస్వామ్యం అన్నదానికి అర్థం లేదు. రాజ్యాంగం ఇస్తున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు కాలరా చేస్తూ విమర్శించే మీడియాను, జర్నలిస్టులను వేటాడుతున్నటువంటి మోడీ ఒకే దేశం ఒకే రాజ్యాంగం నినాదాన్ని వల్లించడం హాస్యాస్పదం. స్వాతంత్ర యోధుడైన సర్దార్ పటేల్ 150వ జయంతిని ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైన భాషణకు మోడీ వినియోగించుకోవడం రాబోయే పరిణామాలకు ఒక సంకేతంగా మనం చూడొచ్చు.